సంకీర్తనలే ఓ గణపయ్య చేస్తూ లేజామయ్యా గణనాద ఏ రోజైనా నీ స్మరణ లేంది లేవలేమయ్యా ఓ గణపయ్య వెళ్ళిరాయ్యా అంటూంది నా ప్రాణమే వెళ్ళిరాయ్యా అంటూంది నా ప్రాణమే ఓ గణపయ్యా. ఆహా, ఏంటి బీట్రూట్ చూపెడుతుంది అనుకుంటున్నా. బీట్రూట్ని మంచిగా కడిగి శుభ్రం చేసుకొని చెక్కు తీసేసి మంచిగా తురిమి పక్కన పెట్టుకోవాలండి. 1 కప్పు బీట్రూట్కు 1 కప్పు బెల్లం, కొంచెం జీడిపప్పు, 1 కప్పు పాలండి. బీట్రూట్ చాలాసేపు వేగాలి, నెయ్యి వేసి చాలాసేపు వేగాక బెల్లం వేసి మళ్ళీ కొద్దిసేపు వేయించాలండి. అప్పుడే పాలు పోయొద్దు. బెల్లం అంతా కరిగిపోయాక మళ్ళీ 1 కప్పు పాలు పోసి మంచిగా ఇట్లా దగ్గరికి వేసేపు వేయించాలి. ఇవి కొంచెం స్పీడ్ పెడితే మాడిపోతుందండి. మనం ఎంత స్లో వేయించుకుంటే అంత బాగుంటుంది టేస్ట్. నెయ్యి వేస్తాం కాబట్టి నెయ్యి స్మెల్కి ఇంకా సూపర్ ఉంటుంది. తర్వాత మనం ఫస్ట్ వేయించి పక్కకు పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసి డెకరేషన్ చేసుకొని తీసుకుపోయి మా శ్రీవారికి ఇచ్చానండి. తిన్నాడు, నేను కూడా తిన్నాడు. బీట్రూట్ చిన్నపిల్లలు అస్సలు తిననంటారు ఆ స్మెల్కు. వేయించుతా అంటే నెయ్యి వేసి స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. అప్పుడు తినాలనిపిస్తుంది. చిన్నపిల్లలకు తినను అంటారు కదా, బీట్రూట్ రోజుకి ఒక్కటన్నా తినాలి. ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్, తింటారు.